నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నామ్మా. మేడం ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ఓకే. నూతన సంవత్సరం మొదలైపోయింది. అన్ని డెఫినెట్ గా కొత్త కొత్త చక్కటి ఉత్సాహంతో యావత్ అంటే తమిళనాడులో కూడా జరుపుకుంటారా? అంటే అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కదా. అవునవును, వాళ్ళు చేసుకుంటారు. మాక్సిమం తమిళియన్స్ అయితే తమిళ్ అంటే న్యూ ఇయర్ వాళ్ళకి ఉంటే స్పెషల్. ఆ, అది చిత్ర మాసం తమిళ్లో వస్తాయి. అది చైత్ర మాసం చైత్ర మాసం ఆ, వాళ్ళది అది తర్వాత వచ్చేది. తర్వాత వస్తుందా? ఆ, ఓకే ఓకే. ఎనీవేస్ మొత్తానికి మళ్ళీ విశ్వావసు నామ సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరం అందరికీ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవును. ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. ఓకే. మీ దగ్గర అస్ట్రాలజీ అది చూపించుకుని అవును. చక్కటి రెమెడీస్ చేసుకుని వాళ్ళ వాళ్ళ సమస్యల నుంచి బయటపడిన విధానాన్ని మనకి చెప్పడానికి ఒకసారి మాట్లాడదామా? తప్పకుండా అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే. నేను పద్మిని మాట్లాడుతున్నాను, రెడ్ టీవీ భక్తి నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. తనిష్క మేడం తో మాట్లాడాలి. తనిష్క మేడం తనిష్క మేడం తో మీరు ఎప్పుడు మాట్లాడేదే, ముందు నాతో మాట్లాడండి. ఓకే, చెప్పండి మేడం. మేడం ఇప్పుడు ఎన్నాళ్ల క్రితం మేడం పరిచయము? మాకు 2012 నుంచి పరిచయం బాబా, మేడం. చాలా ఏళ్ల నుంచి పరిచయం. అవును Okay. మేడం. ఏ ఆ మేడం దగ్గర తీసుకున్నాక రెమెడీస్ ఇచ్చారు. మాకు కొంచెం ల్యాండ్ ప్రాబ్లం ఉండింది మేడం. అది అప్పుడు 2012 లోనేనా? అవును మేడం. ఏం ప్రాబ్లం? Finance ల్యాండ్ ప్రాబ్లం అంటే ల్యాండ్ ప్రాబ్లం అందరూ వచ్చి చూస్తారు మేడం. ఏది అది ఇదిగా లేదు, అది లేదని ఏదో ఒక ప్రాబ్లం చెప్పడము, సేల్ అవ్వకపోవడం, సేల్ అవ్వకుండా పోకుండా ఉండింది మేడం. ఆ మేడం దగ్గర మేము కన్సల్ట్ అయ్యి మేడం దగ్గర అడిగాము ఇలా ఇలా అని. మేడమ్స్ ఇచ్చిన రెమెడీస్ ఇచ్చి రెమెడీస్ చేసాము. మరుసటి రోజే మేడం పూర్తి మేడం ఇచ్చారు. ఆ రెమెడీ ఒక 12 days చేయమన్నారు. 12 days చేసిన తర్వాత మరుసటి రోజే మాకు ల్యాండ్ సేల్ అయిపోయింది మేడం. అంత పవర్ ఏంటండి? రియల్లీ మేడం, అది మాకు చాలా ఆనందకరం మేడం. మళ్ళీ డెఫినెట్లీ. తర్వాత వచ్చేసి అదొకటి మేడం. మళ్ళీ నాది చూసేసి మా అక్క కూడా అడిగారు. మా అక్క వాళ్ళ డాక్టర్ కి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి మేడం, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే. వెళ్ళిపోతుంటే మేడం దగ్గర అది నేను చూపించుకున్నాను అంటే అక్క సరే ఓకే నేను కూడా అడుగుతాను, నువ్వు చెయ్యి అని చెప్పారు. నేనే మేడం తో మాట్లాడాను. ఓకే. మాట్లాడితే మేడం ఈ పాపకి 25 years అయింది మేడం. ఆ పాపకి మ్యారేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. ఆ పాప కూడా అదే సేమ్ మేడం. ఇది మ్యారేజ్ కని రెమెడీ ఇచ్చారు. రెమెడీ చేసిన మరుసటి రోజు 3-4 days లో ఆ అమ్మాయికి రావడం అయింది. ఎంగేజ్మెంట్ కూడా చేసేసారు. చాలా ఫాస్ట్. చాలా ఫాస్ట్ నిజంగా మేడం. ఇంత తొందరగా ఇవి అవుతాయని మాకు కూడా ఇది లేదు. ఇప్పుడు వాళ్ళు బాగుంది మేడం. మా పాప అందరూ బాగున్నారు. చాలా చాలా సంతోషం అండి. మీ మాటల్లో 2012లో ఉన్న సంతోషం ఇప్పుడు కనిపిస్తుంది నాకు. ఇప్పుడు కూడా ఉంది మేడం. నాకు అది ఆ మేడం ని మట్టుకు మర్చిపోయాను మేడం. కన్ఫర్మ్ గా అసలు మర్చిపోలేను. చేసినది మాకు హెల్పింగ్ ఎంత ఇంత కాదు. నెక్స్ట్ ఇప్పుడు కూడా మా డాక్టర్ కూడా మ్యారేజ్ అయింది మేడం. మా పాప కోసం మేము కూడా అడుగుతున్నాం. ఇప్పుడు కూడా అడుగుతున్నాము మేడం కి ఎలా ఉంది ఏముంది అని అడిగాము. అడిగితే మేడం మొన్న రీసెంట్ గా మేము మాట్లాడాను మేడం తో. మాట్లాడితే మేడం సజెషన్ ఇస్తున్నారు. మాట్లాడి నేను క్లియర్ గా మాట్లాడి నేను చెప్తానమ్మా అని చెప్పి చెప్పారు. ఇప్పుడు అది కూడా జరుగుతుంది మేడం. అది కూడా ప్రాసెస్ లో ఉంది. అది కూడా నాకు బాగా మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎన్ని ఏళ్ల నుంచి మేము ఆ మేడం తో ఉన్నామంటే అప్పుడు అర్థం చేసుకోండి. అంతే, ఇంకెప్పటికీ కూడా ఆవిడతోనే ఉంటారు నాకు తెలిసి. ఎప్పుడు మా ఫ్యామిలీ లాగా అయిపోయింది మేడం. అంతే. చాలా కష్టాలన్నీ ఆ మేడమే తీర్చాలన్నంత ఇదే అయిపోయింది మాకు. అప్పుడు జరిగినది ఇప్పటికి కూడా మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే నేను అదే అంటున్నా. ఏదో 2012లోనే ఉన్నట్టు మీరు చెప్తున్నారు చూసారా? మీ ఆనందం ఇంకా వినపడుతుంది. అలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఆవిడ చెప్పినవి చేసేయటమే కాకుండా నమ్మకంతో చేసుకున్నారు. అందుకే మేడం చాలా నమ్మకంతో చెప్పారు మేడం. మీరు కంపల్సరీగా ఇది మీరు చెయ్యండి మా, మీరు చేస్తే ఇది కన్ఫర్మ్ గా అయిపోతుంది, మీరు టెన్షన్ పడక్కర్లేదు అన్నారు. అలానే మేము పెట్టి చేసాం మేడం. ఆ మేడం మీద ఒకటి మళ్ళీ దేవుడి మీద హోప్స్ పెట్టి చేసాము. మేడం ఇది చెప్పారు కంపల్సరీగా జరుగుతుంది అన్న హోప్స్ మేము పెట్టి చేసాము. కన్ఫర్మ్ గా అయింది మేడం. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంకా హ్యాపీ కాదు.
అదే ఎప్పటికీ ఇప్పుడు కూడా మాకు అప్పుడుది ఇప్పుడు కూడా మేము మళ్ళా మా డాక్టర్ అడిగితే మళ్ళా Yeah, మేడం yeah. సజెషన్స్ ఇచ్చారు మేడం అర్థమైంది మాకు. చాలా Okay. సంతోషం అండి. మీ అంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు, అది కూడా చాలా హ్యాపీగా, చాలా ఆనందం అవును అనిపించింది మీ మాటలు విని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే మేడం. హౌ బ్యూటిఫుల్ అండి, అసలు ఎంత ఆనందం. ఆమెకి యాక్చువల్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ పైన తీసుకున్నారండి అప్పట్లో. ఓ సో మన ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళ పాపది కొంచెం మ్యారేజ్ అయింది, బట్ మనకు తెలియదు ఒక 6 మంత్ బ్యాక్. అయితే దాని తర్వాత పాపకు అసలు కొంచెం జాతకం చూసి ఉండాలా వాళ్ళు ఏదో, బట్ డైరెక్ట్ గా ఒక మంచి సంబంధం వచ్చింది కదా అని అలా చేసేసారు. కొంచెం పాపకు కొంచెం ప్రాబ్లం ఉంది మ్యారేజ్ విషయంలో, సో అది అందుకని ఇప్పుడు పూజ ఫాలో అవుతున్నారు. సెట్ నేను అదే సెట్ అయిపోతుంది ఆ నమ్మకం వాళ్ళకి ఉంది. నేను అదే అన్నాను, మీరు మన ఓల్డ్ క్లయింటే కదా. అవును మేడం, మేము మరి ఎంతమంది చెప్పాలి కదా. చెప్పించుకున్నా చాలా ఒక్కసారి చూసుకుని ఉండొచ్చు. అంటే పెళ్లి ముందుగా కొంచెం ఒకసారి చెక్ చేసుకోమంటున్నా. జాతకం వచ్చే జాతకం ఎలా ఉంది తెలియదు కదా. చాలా మంది ఇలా చేసుకుంటారు మేడం. మీ అవును. సజెషన్ చెప్పండి మన ప్రేక్షకులకు కూడా. అవునుమా. జాతకాలే ఉన్నాయని కొంతమంది అవన్నీ మూఢనమ్మకాలు, మనం చూసుకోక్కర్లేదు అని చెప్పి అవును. డైరెక్ట్ పెళ్లి చేసేస్తారు. ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు జాతకం Actually- చూసుకోకుండా పెళ్లి చేస్తే? అంటే ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి జాతకం వాళ్ళు ఎక్కడ చూపించుకున్నారు మ్యాచింగ్ గురించి అయితే తెలియదు, బట్ వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ చూసారా ఏమో కూడా, బట్ వీళ్ళు సరే ఓకే అని చెప్పేసి ఉన్నారు, సంబంధం ఓకే బాగుంది కదా అట్లని. కానీ ఎందుకు వీళ్ళకి సమస్య వస్తుందంటే ఇక్కడ నక్షత్రాలు, రాశి చక్రం, రాశి ఇదన్నీ మ్యాచ్ అవుతుందని చూస్తున్నారు. తర్వాత వాళ్ళ హారోస్కోప్ లో వాళ్ళు చూడండి, ఇద్దరికి అసలు అండర్స్టాండింగ్ లేకుండా అయిపోతుంది కదా. సో మరి ఇవన్నీ మ్యాచ్ అయినప్పుడు ఎందుకు సమస్యలు వస్తుంది కదా. వీళ్ళు ఎట్లా అంటే అంత ప్రాపర్ గా చూడట్లేదు. ఒక విషయం అంటే వాళ్ళకి వివాహ స్థానం, కలత్ర స్థానం అంటారు, అది బాగుందా లేదా, తర్వాత కుటుంబ స్థానము, చూసుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు, ఇవి మూడుని. అవి కాకుండా కొన్ని ప్రజెంట్ నడుస్తున్న దశని పెట్టి కూడా కొన్ని సమస్యలు వస్తుంది. ఇప్పుడు గురు మహాదశ అనుకోండి, అసలు శుక్రుడు మంచోడు కాదు, అప్పుడు ఏమైతుంది, ఇద్దరు మధ్యలో చాలా గొడవలు అయితే ఉంటుంది. అంటే అది So- జనరల్ గా అలాగే జరుగుతుందా ఎవరికైనా? అవును ఇప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు, అవును. భార్యకు కానీ భర్తకు కానీ గురు మహర్దశ వస్తే శుక్రుడు ఇబ్బంది పెడతాడా? శుక్రుడు ఇబ్బంది పెడతాడు. కానీ కొన్ని ఇళ్లలో చూడండి, మీరు చెప్తున్నారు కొన్ని గొడవలు అవుతుంది కొన్ని ఇళ్లలో. కొంతమందికి ఏంటంటే శుక్రుడు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఇస్తాడు. అబ్బా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది అక్కడ. సో అది చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఒకవేళ శుక్ర మహర్దశ అయితే గురువు కూడా ఇట్లనే ఇబ్బంది పెడతాడా? అవును. అమ్మో. అంటే శుక్రదశలో గురువు ఇబ్బంది పెట్టాడు. గురువు మహానుభావుడు కదా. అవును. అంటే గురు మహాదశలో శుక్రుడు మంచోడు కాదు, ఆ. బట్ శుక్ర మహాదశలో శని మంచోడు కాదు. ఓహో. ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఉన్నారు. శనికి శుక్రుడు మిత్రులే కదా, కానీ ఆ దశలో చేంజ్ అవుతారు. ఈ విషయాలు చాలా మందికి తెలియదు. అందుకని శుక్ర మహాదశ కదా చాలా బాగుంది అని చెప్పి చేస్తారు కదా. బట్ ఆ టైమింగ్ లో శని మంచోడు కాదు కాబట్టి ఏమైతుందంటే అప్పట్లో కొన్ని శని సపోజ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ అయిపోయాడు అని అనుకోండి, శుక్రదశ జరుగుతుంది. శుక్రుడేమో మంచి స్థితిలోనే ఉంటాడు, కానీ ఏమైతుందంటే ఇప్పుడు సపోజ్ 11th హౌస్ లో తులాంలో ఉన్నాడు, ధనుర్ లగ్నం అనుకోండి, సెకండ్ హౌస్ కుటుంబ స్థానం కదా, కానీ సమస్యలు ఎక్కువ ఉంటుంది. శుక్రుడు బానే ఉంది కదా, మరి అసలు ఎందుకు అట్లా జరుగుతుందంటే కుటుంబ స్థానాధిపతి శని చంద్రువు అవుతాడు. సో ఇవన్నీ అంత ప్రాపర్ గా చూస్తేనే ఇప్పుడు వీళ్ళ జాతకంలో కూడా గురు మహాదశ జరుగుతుంది, ప్లస్ శుక్రుడు నెగిటివ్ అయిపోయి ఉన్నాడు, అది కాకుండా జాతకంలో కుటుంబ స్థానం కూడా బాగాలేదు వాళ్ళకి. సో అప్పుడు ఏమైందంటే మ్యారేజ్ అయిన ఆ స్టార్టింగ్ రోజుల నుంచే బాగుండట్లేదు. సో అదే నేను అన్నాను, అమ్మ ఎందుకు ఇప్పుడే రీసెంట్ గా చేశారు కదా ఒక్కసారి చూసి ఉండొచ్చు అంటే, అసలు అవి వాళ్ళు సడన్ గా ప్లాన్ చేసుకుంటారు. ఇది ఒకటి ఉంటుంది కదా, ఈ ఫేట్ ని తప్పించేవాడు ఎవడు ఉండడు, అంతేనా? అది చూడండి మళ్ళీ అప్పుడు నేను గుర్తుకొచ్చాను. ఇంక ఇప్పుడైనా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా సాల్వ్ అయిపోయే పరిస్థితి కదా, సాల్వ్ చేసేసుకోవచ్చు ఈజీగా. రెమెడీస్ అవును. అప్పట్లో వాళ్ళు అప్పుడు చూపించుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్ తీసుకున్నారు కదా, సో చాలా బాగా అయ్యారు. వాళ్ళ ఆయన హెల్త్ విషయం కూడా చూపించుకున్నారు, అది కూడా చాలా బాగా అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పాలంటే ఇప్పుడు అప్పట్లో మంచిగా అయిన వాళ్ళు ఈ 10 years 12 years తర్వాత ఇప్పుడు మళ్ళీ కన్సల్ట్ అవుతున్నారు. పాప విషయం పెళ్లి గురించి అది కూడా సెట్ అయిపోయేది. ఆ సమస్య తర్వాత మళ్ళీ తప్పకుండా మాట్లాడతారు. తప్పకుండా అద్భుతం మేడం. మరి మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయి, అది వివాహానికి సంబంధించి అనుకోవచ్చు, నెగటివ్ ఎనర్జీస్ అనుకోవచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు అనుకోవచ్చు. ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టుగా ల్యాండ్ సమస్య, ల్యాండ్ ఉంది, ల్యాండ్ అమ్మేసుకుని మన సమస్యలన్నీ తీరుతాయి, లేకపోతే ఇల్లుండి ఇల్లు అమ్మేసి సమస్యలు తీరుతాయి, కానీ అది అమ్ముడు అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అనుకుంటే ఒక్క 1 ఫైనల్ ఛాన్స్ లాగా మీరు మేడం ని కన్సల్ట్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్తాం మేము, ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ సమస్యలు ఏవి చెప్పొద్దు, మేడమే మీ సమస్యలు ఏంటో చెప్తారు. మీకు నమ్మకం ఖచ్చితంగా కుదురుతుంది. ఆ తర్వాత అప్పుడు మేడం చెప్పేవి డెఫినెట్ గా మీరు ఫాలో చేయొచ్చు, అది కూడా మీ ఆప్షన్. రైట్ మేడం, చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే.